హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 23వ భాగం. పెద్ద శబ్దంతో భారీ తాళం కింద పడింది. అలంకరించిన చెక్క తలుపు ప్రేమలు కదిలాయి. నేను అనుమానంగా అటు ఇటు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని గొళ్ళెం తెరిచి 2 చేతులతో తలుపు తోశాను. ఇది చాలా కాలం నుండి మూసివేయబడింది కాబట్టి నేను కొంచెం బలాన్ని ప్రయోగించవలసి వచ్చింది. కానీ తలుపు తెరుచుకుంది. లోపలికి చూస్తే నాకు చీకటి మాత్రమే కనిపించింది. బయట నుండి ఏదీ బాగా అర్థం చేసుకునే అవకాశం లేదు. లోపలికి వెళ్ళేంత ధైర్యం కూడా నాకు రాలేదు. ఇంత ఏకాంత మందిరంలో చాలా కాలంగా మూసుకుపోయిన చీకటి గదిలోకి ఎలా ప్రవేశించగలను? అతీంద్రియ విషయాల కంటే గదిలో పాములు లేదా ఇతర విషజీవులు ఉండే అవకాశం నన్ను భయపెట్టింది. పొరపాటున నేను చీకట్లో అలాంటి ప్రాణి మెడలో కాలు పెడితే ఆమె నన్ను కాటు వేసి చనిపోవడం ఖాయం. ఇలా ఆలోచిస్తుండగా ఒక్కసారిగా గుడి గర్భంలో అమ్మవారి విగ్రహం ముందు మండుతున్న మట్టి దీపం కనిపించింది. ఇది గదిని తేలికగా చేయడానికి నాకు సహాయం చేస్తుంది. వెంటనే నేను నా చర్యను నిర్ణయించుకున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి మట్టి దీపం తీసుకొచ్చాను. అప్పుడు ధైర్యం కూడగట్టుకొని ఆ దీపాన్ని చేతిలో పెట్టుకొని గదిలోకి ప్రవేశించాను. పేరుకుపోయిన దుమ్ము, ధూళి, తేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నేను జీవ ప్రపంచానికి దూరంగా చీకటిలోకి వెళ్ళినట్లు అనిపించింది. ఈ నల్లటి చీకటి దీపపు వెలుగుతో తొలగిపోదు. నేను కూడా చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. ఏదైనా అవాంఛిత వస్తువు లేదా జీవిపై అడుగు పెట్టడానికి భయపెడుతున్నాను. ఇంట్లో కిటికీ లేదా వెంటిలేషన్ లేదు, వేరే తలుపు లేదు అని నేను ఒక విషయం గమనించాను. నిజానికి బయటికి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఆ ఒక్క ప్రవేశం తప్ప మరో మార్గం లేదు. కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక చూపు కాస్త స్పష్టంగా కనిపించింది. చీకటి గదిలో వెలుతురు మసకగా ఉన్నప్పటికీ దాని లోపల ఉన్నవన్నీ నాకు కనిపించాయి. గదిలో ప్రత్యేకమైన ఫర్నిచర్ లేదు. ఒక ఖాళీ మంచం, ఒక చిన్న సాధారణ చెక్క మంచం, చాలా పెద్ద ఇనుప ఛాతీ. కాలక్రమంలో చెక్క మంచాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ముట్టుకుంటే పడిపోతుందేమో అనిపిస్తుంది. వాటికంటే పెద్ద నల్ల ఛాతీ నా దృష్టిని ఆకర్షిస్తుంది. నేను దాని దగ్గరికి వెళ్తాను. కిందకి వంగి చూసింది. తాళం వెయ్యలేదని, కానీ అంత పెద్ద ఇనుప ఛాతీ బరువైన మూతను ఒక చేత్తో కదపడం నాకు అసాధ్యం. అలా దీపాన్ని నేలపై ఉంచి 2 చేతులతో మూత ఎత్తడానికి ప్రయత్నించాను. నా ప్రశ్నలన్నిటికీ ఈ ఇనుప ఛాతీలో సమాధానం ఉందని నేను ఎందుకు భావిస్తున్నానో నాకు తెలియదు. కాబట్టి సమయం, ప్రదేశం మర్చిపోయి నా ఆలోచనలు, స్పృహ అంతా దానివైపు కేంద్రీకృతమై ఉంది. కొంచెం తోసేసరికి తుప్పు పట్టిన ఇనుప మూత పెద్ద శబ్దంతో తెరుచుకుంది. నా శరీరం ఉద్వేగంతో వణుకుతున్న ఆ చేత్తో దీపాన్ని పైకెత్తి చూస్తే ఛాతీ లోపల ఓవైపు పాత బట్టలు సరిగ్గా అమర్చి మరోవైపు ఎర్రటి సిలుకు చుట్టి ఉన్నట్టు కనిపించింది. ఇది నాకు ఆసక్తిని కలిగించింది. అది సరిగ్గా ఏమిటో చూడడానికి నేను దానిని తీసుకున్నాను. అది చాలా పాత మాన్యుస్క్రిప్ట్ అని గ్రహించాను. ఎర్రటి సిల్క్ క్లాత్ తీసి చూశాను. రాజేశ్వరరాయ్ చౌదరి బ్రౌన్ పేపర్ మీద ఎర్రటి సిరాతో రాసి ఉంది. వ్రాతప్రతిని సరిగ్గా తెరిచి చూడగా అది చనిపోయిన నా మామగారి డైరీ అని నేను గ్రహించాను. నిస్సందేహంగా ఆ మాన్యుస్క్రిప్ట్లో అనేక రహస్యాలకు తాళాలు ఉన్నాయి. ఒక్క చిక్కు కూడా పరిష్కారమైతే ఈ ప్యాలెస్లోని శాపాలన్నీ తొలగిపోతాయి. మురికి నేల గురించి పట్టించుకోకుండా కూర్చున్నాను. ఛాతీ మూత కిందకి దించి దానిపై దీపం ఉంచి దీపపు మెత్తని వెలుగులో రాజేశ్వరరాయ్ చౌదరి డైరీని తెరిచాను. మామయ్యకు చాలా ధన్యవాదాలు. నేను అతని ఇంట్లో నిర్లక్ష్యానికి గురైనప్పటికీ అతను నన్ను అక్షరాస్యుని చేశాడు. ఈరోజు ఆ జ్ఞానం నాకు పనిచేసింది. నేను బ్రౌన్ దాదాపు పెలుసుగా ఉండే పేజీలను చాలా జాగ్రత్తగా తిప్పాను. మొదటి పేజీ యొక్క ఎగువ ఎడమ మూలల్లో వ్రాయబడింది. 12వ నెల తదుపరి ప్రకటన ఇలా ఉంది. మాధురి
జమీందారు భార్యకి ఈరోజు ఉదయం నుంచి బాగోలేదు. గత కొన్ని రోజులుగా ఆమె శరీరం చాలా బలహీనంగా మారింది. ముసలి నరసింగరావు వచ్చి ఏ క్షణంలోనైనా పుట్టిన గది నుండి వార్తలు వస్తాయి. కానీ ఈరోజు నా మనసు చాలా సంచలంగా ఉంది. ఈసారి కూడా సంతోషం మాత్రంగానే కనిపిస్తుంది. ఇంత త్యాగం, పూజలు అన్నీ వృధాగా పోతున్నట్లు ఉంది. నేను ఎంతో నమ్మిన, ఆశ్రయం ఇచ్చిన, కూతుర్లా ప్రేమించిన వ్యక్తి ఆమె విషపూరిత కుట్రతో ఈరోజు నా కుటుంబం అంతా కాబోతుంది. నాయిబ్ ఆమెను చంపమని సలహా ఇచ్చాడు. కానీ మాధురు చేతులు పట్టుకొని ఈ ఇంటికి వచ్చిన చిన్న అమ్మాయి, ఆమె 2 అద్భుత కళ్ళు ఇప్పటికీ నా జ్ఞాపకాలలో ఉన్నాయి. కాబట్టి నేను ఆమెకు మరణశిక్ష విధించలేను. ఆమె ఇంటి దక్షిణ మూలలో ఉన్న రహస్య గదిలో సొరంగం తర్వాత రహస్య గది క్రింద బంధించబడింది. తన సొంత దుష్ట మనస్తత్వాన్ని నెరవేర్చుకోవడానికి ఆమె ఎంచుకున్న భయంకరమైన మార్గం కోసం ఆమె ఈ జన్మలో విముక్తి పొందదు. ఈ సృష్టి చివరి వరకు ఆమెకు శిక్ష ఉంటుంది. కానీ ఆమె తన లక్ష్యాలను సాధించడంలో చురుకుగా ఉంటుందని నాకు తెలుసు. నేను దానిని ఎప్పటికీ నెరవేర్చనివ్వను. అంతగా నుండి మాధురి బాధాకరమైన రోదనలు పదే పదే వస్తున్నాయి. దేవుడు ఆమెకు ఇంకెంత బాధనిస్తాడో నాకు తెలియదు. మొదటి పేజీ రచన ఇక్కడితో ముగుస్తుంది. కానీ ఇది చదివాక నా మనసు గందరగోళంగా మారింది. ఇక్కడ రాజేశ్వర చౌదరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీచమైన పన్నాగానికి జైలుకెళ్ళిన మహిళ ఎవరు? లేదు. ఈ ఉత్సాహాన్ని ఇకపై భరించలేము. ఈ విధంగా అర్ధసత్యాలు, సగం అబద్ధాలు చుట్టుముట్టడం నుండి అసలు నిజం తెలియదు. 45 ఏళ్ల నాటి సంఘటనల ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి ఈ డైరీ ఇప్పుడు నా ఏకైక సాధనం. అలా పేజీ తిప్పి తర్వాత పేజీకి వెళ్ళాను. శ్రావణ మాసం. మాతృభూమి మా ఇద్దరికీ ప్రపంచంలో అత్యుత్తమ ఆనందాన్ని దూరం చేయాలని నిర్ణయించుకుంది. దుఃఖం వల్ల మాధురి దాదాపు రాయిలా మారిపోయింది. 3 రోజులుగా అన్నం గింజ కూడా తినలేదు. నేను ఆమె కళ్ళల్లోకి చూడలేను. నిశ్శబ్ద శూన్యత మాత్రమే ఉంది. 10 నెలలుగా తన శరీరంలో క్రమంగా పెరిగిన పిండం యొక్క నిర్జీవ దేహాన్ని ఆమె చేతుల్లో పెట్టినప్పుడు ఈ ఇంటి ప్రతి ఇటుక తల్లి హృదయ విదారకరమైన రోదనతో కదిలింది. వారి ప్రకారం నేను వారి బాధలన్నిటినీ తొలగించలేను. కానీ నేను ఈరోజు చాలా నిస్సహాయంగా ఉన్నాను. నా ప్రియమైన భార్య యొక్క మాధురి గుండె పగిలిన అర్ధనాదాలకి మౌన ప్రేక్షకుడిలా ఉండడం తప్ప నాకేమీ చేసేదేమీ లేదు. ఇల్లంతా మా దుఃఖంతో విలవిలలాడుతున్నప్పటికీ క్రింద ఉన్న జైలు నుండి ఆమె ఆరాధ్య అని పిలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో చూద్దాం.